ఏదో రెడ్ కుర్తా మీద బ్లాక్ ట్రౌజర్ అట్లా అంటే ఒక కలర్కి ఇంకో కలర్కి సంబంధం లేని ఒక కాంట్రాస్ట్ కాస్ట్యూమ్స్ అన్నమాట. అలాగే చెవులకు పెట్టుకునేవి కూడా బట్టలకి చెవులకి నో సంబంధం, కాంట్రాస్ట్. సో ఈ కాంట్రాస్ట్ కాన్సెప్ట్ అది మీదే నా థాట్, లేకపోతే ఎవరన్నా కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నారా ఆ సినిమాకి? నా దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్స్ అందరూ బటన్స్ కూడా సరిగ్గా కుట్టవరా అని అవును. వాడు దృష్టిపడడానికి ఆడి పేరు కాస్ట్యూమ్లో నేస్తే నంది అవార్డు వచ్చిందండి. 25,000 అమౌంట్ కూడా ఇచ్చినట్టున్నారు. మొత్తం అంతా నేనే హైదరాబాద్ అంతా తిరిగి రకరకాల షాప్స్లో ఆ అమ్మాయికి ఆ చీరలు కొని, అలాగే ఫ్లాప్ అయిన దొంగరావుడు పార్టీలో లయ ఎంత అందంగా ఉంటుందో ఆ చీరలో వాటిల్లో మనం ఎఫర్ట్ అంతే, అంత మించాక. అలాగే కలర్స్ అవి అంటారా, ఆ కలర్స్ మీద నేను చదువుకోవడం వల్ల ఆ అవగాహన నాకు ఉందండి. ఆ కాంబినేషన్స్ వాటి వల్ల రెగ్యులర్ కాంబినేషన్ని నేను ఇష్టపడను. చూడండి ఆ సపరేషన్, ఆ కాంట్రాస్ట్ నేను కోరుకుంటానండి. ఓకే. ఆ రోజుల్లో కాదు ఈ రోజుల్లో కాదు, ఎప్పుడైనా సరే హీరోలు తెలుగు వాళ్ళు ఉంటారు, హీరోయిన్స్ ని వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటాం. దిస్ ఈజ్ ద నార్మ్, ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. మీరు 40 ఏళ్ల క్రితం హీరోయిన్ ని తెలుగు అమ్మాయిని పెట్టి హీరోని మీరు దిగుమతి చేసుకున్నారు, హీరో ఫ్రమ్ తమిళనాడు. ఎందుకు సార్ మురళీని సెలెక్ట్ చేసుకోవడానికి? వాట్ ఈస్ ద రీజన్? అంటే ఆ హీరో ఎవరైనా పర్వాలేదండి, అది నా లెక్క. ఇప్పుడు ఆ మురళి అదే కార్తిక్ని చేసుకుంటే వాళ్ళు ఆ రోజుల్లో ప్రొడ్యూసర్స్ తమిళ్ డబ్బింగ్కి 7.5 లక్షలకు అమ్మారు ఆ చిన్న సినిమాని. ఓకే. సినిమాకి 22 లక్షలు ఎంత అయితే తమిళ్కి డబ్బింగ్ రైట్స్ 7.5 lakhs అమ్మారండి. అలాగే ఆలాపన సినిమాకి అక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అండి, హీరోది పెద్ద ఏమీ లేదు కానీ హీరో క్యారెక్టర్ ఉంది. అతనికి మోహన్ అని తమిళ్లో అప్పటికి లీడింగ్ హీరో అండి, అతను పెట్టాను.